భారతదేశ వీరుల చరిత్రను చెప్పడానికి, ప్రతి ఒక్కరి హృదయంలో దేశభక్తి తేడానికి తీసుకువచ్చారు క్రిష్ ఇంకా బాల్టీ బాయ్. భారత్ హై హమ్. ఏమైంది క్రిష్? నీకు అరటిపళ్ళంటే చాలా ఇష్టం కదా? ఇష్టమే, కానీ ఒకేసారి 5 డజన్లు తినమంటే ఎలా సాధ్యం? 5 డజన్లా ఎందుకు? ఎందుకంటే నేను ఛాలెంజ్ లో ఓడిపోయాను. నేను ట్రిష్ తో చేపను పట్టి చూపిస్తానని ఛాలెంజ్ చేశాను, కానీ నేను పట్టుకోలేకపోయాను. కానీ క్రిష్, నీ దగ్గర ఫిషింగ్ రాడ్ ఉంది కదా, మరెందుకు చేపలు పట్టలేకపోయా? ఎందుకంటే వీడికి ఓపికే లేదు బల్టీ బాయ్. నేను 4 గంటల సేపు ఎదురు చూశాను, కానీ చేప దొరకలేదు. నన్నేం చేయమంటావు? ఇంకా ఎంతసేపు అని ఎదురు చూడాలి? అరే, ఇంకా కాస్త వెయిట్ చేయొచ్చుగా. ఇంకా 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలా? నీ మనసులో ఏదో ఒక కథ తోచింది, అవును కదా ట్రిష్? ఇది కథ మాత్రం కాదు, ఇన్స్పిరేషన్ కూడా. ఇది అలాంటి ఒక దేశభక్తున్న ఆయన స్టోరీ. ఆయన టార్గెట్ కోసం 21 సంవత్సరాలు వెయిట్ చేయడమే కాకుండా దానికోసం పెద్ద పోరాటమే చేశారు. ఆయన పేరే ఉధమ్ సింగ్. సంస్కృతి స్టోరీ మోడ్ ఆన్. ఉధమ్ సింగ్ డిసెంబర్ 26వ తేదీన 1896 సంవత్సరం పంజాబ్లోని సంగ్రూ జిల్లాలో సునమ్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోవడం వల్ల ఉధమ్ సింగ్ అలాగే వాళ్ళ పెద్దన్నయ్య ముక్తా సింగ్ పుతలీగర్లో ఉన్న సెంట్రల్ కాజా అనాథాశ్రమంలో పెరిగారు. ఆయన అనాథ ఆశ్రమంలో ఉన్న తన మిత్రులతో కలిసి ప్రజలకి సేవ చేయడం మొదలుపెట్టారు. ఈ సమయంలో 1917లో 18 ఏళ్లే అయిన ఉధమ్ సింగ్ తన అన్నయ్యని కోల్పోయారు. 1918లో ఉధమ్ సింగ్ బస్రాలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. బ్రిటిష్ వాళ్ళు ఎంత శాలరీ ఇస్తానని మాటిచ్చారో అంతకంటే తక్కువగానే ఇచ్చారు. అందువల్ల ఉధమ్ సింగ్ భారతదేశ వీరుల్ని ఏమారుస్తున్నట్టు అనుకున్నారు. ఇంత తక్కువ జీతానికి నేను అసలు పని చేయను. దయచేసి నువ్వు జీతం కోసం పోరాటం చేయకు. ఇలా చూడండి అయ్యా, జీతం కోసం పోరాటం లేదు, స్వీయ గౌరవం కోసం పోరాడుతున్నాను. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఇదే ఉధమ్ సింగ్ కి మొదటి పోరాటంగా ఉండింది. 1918లో ఉధమ్ సింగ్ ఉద్యోగాన్ని వదిలేసి మళ్లీ అనాథాశ్రమానికి వచ్చేశారు. ఆ సంవత్సరమే బ్రిటిష్ గవర్నమెంట్ రౌలాట్ యాక్ట్ ని తీసుకొచ్చారు. అవును, ఏంటిది రౌలాట్ యాక్ట్? ఇదిగో, అది రవ్వాలడ్డు కాదు, రౌలట్ యాక్ట్. ఈ చట్ట ప్రకారం బ్రిటిష్ సర్కార్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళని జైల్లో పెట్టచ్చు. 2 సంవత్సరాల దాకా ఎవరు ఏం అడగలేరు. ఇలాంటి చట్టం వేసి ఈ బ్రిటిష్ ప్రభుత్వం అమాయకపు భారతీయుల్ని ఇంకా బాధ పెడుతోంది. అందరినీ కలిపి విషయం గురించి తెలియచేద్దాం. అందరూ కలిసి కూడా ఉండకూడదు. ఈ చట్ట ప్రకారం మనం చూస్తే ఒక చోటలో 4 కన్నా ఎక్కువ మంది నిలబడి ఉండకూడదు. రౌలాట్ యాక్ట్ కి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఎంతో మంది వ్యతిరేకించారు. పంజాబ్ నుంచి 2 లీడర్స్ ముందుకొచ్చారు. వాళ్ళు డాక్టర్ సత్యపాల్ ఇంకా సైఫుద్దీన్ కిచ్లు. కానీ 1919 ఏప్రిల్ 10న బ్రిటిష్ గవర్నమెంట్ ఈ 2 లీడర్స్ ని జైల్లో వేసేశారు. దీనికి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 13 బైసాఖీ రోజు జాలియావాలాబాగ్ లో ప్రశాంతపు పోరాటం జరిపించాలని వేల మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఈ పోరాటంలో ఉధమ్ సింగ్ కూడా ఒక పని ఇవ్వబడింది. అరే, పని ఏంటో చెప్పండి గురుజీ, చెప్పండి. మీరు అందరికీ నీళ్ళివ్వాలి. ఈ రోజు జలియన్ వాలాబాగ్ లో శాంతి పోరాటం జరపబోతున్నారు. అందువల్ల మనం అంతా అనాథాశ్రమాల తరపున అందరికీ నీళ్ళివ్వబోతున్నాం. గురుగారు, ఎందుకు పిసినారితను? నీళ్లు వద్దు, అందరికీ సర్బత్ ఇద్దాం. బాబు, అక్కడికి రాబోయేది 10-12 మంది కాదు, 10-12 వేల మంది వరకు వస్తారు. జలియన్ వాలాబాగ్ కి నమ్మకంతో చాలా మంది వచ్చారు. ఉధమ్ సింగ్ వాళ్ళ మిత్రులు అందరూ కొంచెం కూడా టయర్డ్ అవ్వకూడదని నీళ్ళిస్తూనే ఉన్నారు. అందరూ మొహంలోనూ సంతోషం కనిపించింది. కానీ బ్రిటిష్ వాళ్ళ మనసులో ఒక ప్రమాదకరమైన విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. బ్రిటిష్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకల్ ఓ డువయర్ బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డ్రైయర్ కి ఫైరింగ్ చేయడానికి ఆర్డర్ నిచ్చారు.
ఇవ్వకుండా ఇంచుమించు 10 నిమిషాలకి ఓపెన్ ఫైరింగ్ ఇస్తూ ఉన్నారు. అందులో ఆడవాళ్లు, చిన్న పిల్లలు, ఎన్నో వేల కొద్ది భారతదేశ ప్రజలకి గాయాలు తగిలాయి. ఎంతో మంది చనిపోయారు కూడా. సవాల మధ్యలో ఇరుక్కుని ఉద్దమ్ సింగ్ ప్రాణాలను కాపాడుకున్నారు. కానీ ఈ భయంకరమైన సంఘటన, ప్రజల కేకలు, ఇంకా రక్తంతో నిండిపోయిన మట్టి ఉద్దమ్ మనసులోనూ మెదట్లోనూ గట్టిగా పాతుకుపోయింది. ఆ రోజు 21 ఏళ్ల వయసున్న ఉద్దమ్ సింగ్ సంకల్పం తీసుకున్నారు. నేను నా దేశం మీద ప్రమాణం చేస్తున్నా, అలాగే ఈ నేల మీద రక్తం చెందిన ప్రతి ఒక్కరి సాక్షిగా చెప్తున్నా, నేను ఇంతమంది ప్రాణాలకి కారణమైన వాడిని నేను పగ తీర్చుకుంటాను. ఏ మైకేల్ ఓడివైర్ ఇంతమంది అమాయకుల ప్రజల ప్రాణాలు తీశాడో ఖచ్చితంగా నేను వాడిని పగ తీర్చుకుంటాను. ఒకవైపు జాలియన్ వాలాబాగ్ లో హత్యల వల్ల భారతదేశం పూర్తిగా బాధపడుతూ ఉండింది. అదే బ్రిటిష్ ప్రభుత్వం ఈ దారుణమైన పని కోసం మైకేల్ ఓ డివైయర్ కి అవార్డు ఇచ్చారు. ప్రతి ఒక్కరు చెందిన కన్నీళ్లన్నీ నిప్పుగా మారుతూ ఉండింది. తన ప్రమాణాన్ని నెరవేర్చాలి అనే మొండితనంతో 1924లో ఉద్దమ్ సింగ్ కదర్ పార్టీలో చేరారు. ఉద్దమ్ సింగ్ విదేశాలకు వెళ్లి అక్కడున్న ఇండియన్స్ కి ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం వాళ్ళకి పనిచ్చారు. జూలై 1927లో ఆయన్ని మళ్ళీ ఇండియాకే పిలిచారు. కానీ ఇండియాకి తిరిగి వచ్చిన వెంటనే బ్యాగ్ లో ఏముందో చెప్పు. బట్టలు, పుస్తకాలు, మందులు. శోధన చెయ్యండి. ఓపెన్ ద బ్యాగ్. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ సెడ్. పుస్తకము అలాగే మందు. గదర్ పార్టీ విప్లవమే మా పుస్తకం, అర్థమైందా? ఆ తర్వాత ఈ బుల్లెట్స్, ఆంగ్లేయుల్ని మా దేశం నుండి పంపించబోయే ఈ మందు. నీకెంత ధైర్యం? యు ఆర్ అండర్ అరెస్ట్. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में है. జైల్లో ఉన్నప్పుడు జాలియన్ వాలాబాగ్ లో జరిగిన సంఘటన ఉద్దమ్ సింగ్ ని అసలు నిద్రపోనివ్వలేదు. ప్రతి రాత్రి అదే కళ, ఇంకా ఆయన ప్రమాణం గుర్తుకొస్తూ ఉండేది. మైకేల్ ఓ డివైయర్ ని చంపడమే ఉద్దమ్ సింగ్ కి లక్ష్యంగా ఉండింది. 1931లో ఉద్దమ్ సింగ్ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడే తెలిసింది మైకేల్ ఓ డివైయర్ లండన్ కే వెళ్ళిపోయారు అని. 3 ఏళ్లుగా ఎన్నో కష్టాలని, పోరాటాలని ఎదుర్కొని 1934లో ఉద్దమ్ సింగ్ కాశ్మీర్ నుంచి జర్మనీ, తర్వాత జర్మనీ నుంచి చివరిగా లండన్ కి చేరుకున్నారు. లండన్ కి వెళ్లి చేరుకున్న తర్వాత ఆయన మైకేల్ ఓ డివైయర్ అలవాట్లన్నీ గమనించడం మొదలు పెట్టారు. చివరిగా 1940 మార్చ్ 11 ఆయన ఎదురు చూసింది రానే వచ్చింది. ఉద్దమ్ సింగ్ కి తెలిసొచ్చింది. ఎందుకంటే మైకేల్ టైర్ మార్చ్ 19, 1940లో క్యాక్స్టమ్ హాల్ లో ఒక ప్రోగ్రామ్ లో పాల్గొనబోతున్నారు. అందుకని ఆయన కావాల్సిన ఏర్పాట్లని చేశారు. ఉద్దమ్ సింగ్ ఒక లావు పుస్తకాన్ని తీశారు. అందులో ఉన్న పేజెస్ అన్నిటినీ తీసి పిస్టల్ షేప్ కి ఒక హోల్ వేసుకున్నారు. అందులో పిస్టల్ ని దాచేశారు. దాంతో ఆ పుస్తకాన్ని తీసుకుని 1940లో మార్చ్ 13 చేరారు క్యాక్స్టన్ హాల్ కి. ఆ హాల్ లో పబ్లిక్ చాలా మంది ఉన్నారు. తర్వాత స్టేజ్ లో మైకేల్ టైర్ స్పీచ్ కూడా పూర్తయింది. అందుకని అందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఉద్దమ్ సింగ్ చేతిలో ఒక పుస్తకంతో ప్రజలకి మధ్యలో కాస్త ముందుకు వెళ్లి మైకేల్ ట్వైర్ దగ్గరికి వెళ్లి చేరుకున్నారు. ఆ తర్వాత ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మైకేల్ డ్వైర్, ఐ హావ్ టు రిటర్న్ ఎ ఫేవర్. ఇలా చెప్పుకుంటూనే ఉద్దమ్ సింగ్ పిస్టల్ ని తీసుకుని 2 గుండ్లు మైకేల్ ట్వైర్ ని చూసి కాల్చారు. మైకేల్ డ్వైయర్ అక్కడే చనిపోయారు. ఉద్దమ్ సింగ్ తలుచుకునుంటే ఆ గుంపులో పారిపోయి ఉండొచ్చు ఆయన. కానీ ఆయన నవ్వుకుంటూ ఆయనే సరెండర్ అయిపోయారు. 21 సంవత్సరాలు బాగా వెయిట్ చేసిన తర్వాత ఆయన మైకేల్ ఓ డివైయర్ ని ప్రజల ముందే చంపి ఆయన ప్రమాణాన్ని నెరవేర్చుకున్నారు. అందుకని ఆయన మొహంలో సంతోషం కనిపించింది. జస్టిస్ హర్కిన్సన్ కోర్టులో ఆయన కేసు జరిగింది. మిస్టర్ ఉద్దమ్ సింగ్, మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? నేను నా ప్రొటెస్ట్ కోసం షూట్ చేశానంతే. అండ్ ఐఎమ్ నాట్ సారీ ఫర్ ప్రొటెస్టింగ్. ఇది నా దేశం. జాలియన్ వాలాబాగ్ లో ప్రాణాల్ని పోగొట్టుకున్న ప్రతి ఒక్క ప్రజలకి
చేయాల్సిన బాధ్యత ఇది. ఇక మీద మీరు 10, 20, 50 సంవత్సరాలు శిక్షించినా సరే లేదా ఉరి తీసినా సరే నేను దాన్ని నా మనసు పూర్తిగా ఒప్పుకుంటున్నాను. లాంగ్ లివ్ ఇండియా! డన్ విత్ బ్రిటిష్ ఇంపీరియలిజం! డన్ విత్ బ్రిటిష్ డర్టీ డాగ్స్! ఉద్దమ్ సింగ్ తన విచారణ జరిగేటప్పుడు 42 రోజులకి అన్నం అసలు ముట్టలేదు. ఆ తర్వాత 1940 జూలై 21 ఉద్దమ్ సింగ్ కి ఉరి శిక్ష విధించారు. కోర్టులో విచారణ జరిగినప్పుడు ఉద్దమ్ సింగ్ దగ్గర ఆయన పేరు అడిగినప్పుడు ఆయన చెప్పారు, నా పేరు రామ్ మొహమ్మద్ సింగ్ ఆజార్. అంటే రకరకాల మతాల నుంచి తీసుకున్న ఈ పేరు వల్ల ఉద్దమ్ సింగ్ మన ఇండియాలో ఐకమత్యాన్ని ఇంకా పేరుకి మర్యాద ఇచ్చారు. ఆయన గౌరవ చిహ్నంగా ఆయన పేరు మీద నిషా కాలనీ బుక్కుని ప్రచురించారు. జలియన్ వాలాబాగ్ మెయిన్ ఎంట్రన్స్ లో 2018లో ఆయన శిలని స్థాపించారు. అలాగే జలియన్ వాలాబాగ్ లో ఆయన పేరు మీద మ్యూజియాన్ని పెట్టారు. అక్కడ ఆయన అస్థికల్ని ప్రజలందరూ దర్శించుకునే విధంగా ఇప్పటికీ అక్కడే ఉంచారు. నువ్వు సరిగ్గా చెప్పావు ట్రిష్. ఉద్దమ్ సింగ్ కథ దేశభక్తితో పాటు పేషెన్స్ ను కూడా నేర్పిస్తుంది. ఇప్పుడు చూడు, నేను ఒక్కటి కాదు 1 డజన్ చేపల్ని పట్టుకుని తీసుకొస్తాను. ఛాలెంజ్ పెట్టుకుందావా? 5 డజన్ల అట్టుపళ్ళు తినాలి. వద్దు, అట్టిపళ్ళు వద్దు, ద్రాక్ష పళ్ళు. ఐ లైక్ గ్రేప్స్. చెప్పండి. भारत है हम। ఫ్రెండ్స్, ఈ కథ వినడానికి మీకు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది? ఆలోచించండి, చూడడానికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని. చూడండి, క్రిస్ త్రిష్ బాటి బాయ్ మనం భారతీయులం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి దూరదర్శన్ లో. అలాగే మన స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా నెట్ఫ్లిక్స్. స్టే ట్యూన్.